వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చుండూరు మండలం మోదుకూరు గ్రామం నుండి అంబేద్కర్ యూత్ సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుని గుంటూరు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. మోదుకూరు గ్రామం పల్లెల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, యూత్ సమస్యలను వివరించారు. అధికారంలో ఉన్న వైసీపీ గ్రామం యొక్క సమస్యలను పూర్తిగా విస్మరించిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మోదుకూరు గ్రామ సమస్యలను తీర్చాలని కోరారు. దీనికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సానుకూలంగా స్పందించారు. రాబోయే ఎలక్షన్లో మోదుకూరు అంబేద్కర్ యూత్ ఖచ్చితంగా ఆనంద్ బాబు గెలుపు కోసం కృషి చేస్తారని వారు తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారని, ప్రజలు మాత్రం సర్వనాశనమయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రేపల్లె ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీలే పార్టీకి వెన్నెముక అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాగానే బీసీ ఉప ప్రణాళిక కింద ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని అన్నారు. 5,000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేసి బీసీ కుల వృత్తులను ఆదుకుంటామన్నారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచి జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. కాపు కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి కనీసం 10 కోట్లు కూడా ఇవ్వకుండా కాపులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దని, వారి వేతనం 10,000కు పెంచి బాగా చూసుకుంటామన్నారు. నేను ఇప్పటికి చాలా ప్రజాగణాలు చేశాను. మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం, అభ్యర్థులను గెలిపించుకుంటామని గంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత జిల్లాలో, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటలు, కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు, కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం. ఇది మా యొక్క చైతన్యం, ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నీ పింఛన్ పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది. అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు, ఇటు తుఫాను, మధ్యలో మీరు, అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా మీరు? తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పడిన బాధలు 5 ఏళ్ళు అంతా ఇంత కాదు. ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు? ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? ధాన్యం సంచులు ఇచ్చే పరిస్థితి ఉందా? పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా? ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు. ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం, అహంభావం, అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉండి ఆయన చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా పాటించి జిల్లాలోనే మరో పేరు తెచ్చుకుని నమ్మకస్తులుగా ఉన్న డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పార్టీ అధిష్టానానికి పంపించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన తెలుగుదేశం సభలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కత్తెర దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ మేరకు చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి తాడికొండ నియోజకవర్గంలో ముక్కల చెక్కలుగా ఉన్న పార్టీని సమన్వయపరిచి అందరినీ ఒక తాటికి తెచ్చారు. అయితే పార్టీ కోసం కత్తెర దంపతులను వాడుకొని వదిలేశారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చినప్పటికీ రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. అయినప్పటికీ పార్టీ కోసం ఎంతో కష్టపడి తమ సొంత డబ్బులను వెచ్చించి అనేక కార్యక్రమాలు కత్తెర దంపతులు చేశారు. ఇవేమీ గుర్తించకుండా కరివేపాకులా వాడుకొని కనీస గుర్తింపు కూడా ఇవ్వనందుకు కత్తెర దంపతులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఇన్నేళ్ల కాలంలో తమ సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు చేశారు. పదవి ఇచ్చినప్పటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా మనస్తాపానికి గురి చేశారు. కష్టపడిన వారికి వైసీపీ పార్టీలు లభించిన స్థానం ఇది అని ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయనతో నడిచిన కార్యకర్తలు అభిష్టం మేరకు వైసీపీ పార్టీలో ఉండలేక వీడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. వీరితో పాటు ఏపీ హిస్టారికల్ కార్పొరేషన్ చైర్మన్ కుర్రా నాగమల్లేశ్వరి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కుర్రా లక్ష్మీనారాయణ, నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కొలకలూరి కిరణ్ తదితరులు పార్టీలో చేరారు. ఒక సంతోషకరమైన దినంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుండో ఊహించినటువంటి విధముగా ఈరోజు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి మాకు ఎంతో ఘనముగా స్వాగతం ఇచ్చినటువంటి నాయకులకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉందంటే దేవుడు చల్లటి వాతావరణాన్ని కల్పించాడు. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని దేవుడు ఈ వాతావరణాన్ని కల్పించాడు. మీ అందరికీ తెలుసు,
హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ద్వారా 45 సంవత్సరాలు బడుగు పేద బలహీన వర్గాల వారికి మీ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం. కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారి చేత ఈ యొక్క కండువా కప్పించుకునేటువంటి మంచి భాగ్యం మాకు దక్కింది. 12 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము. 12 సంవత్సరాలు ఏమి మాకు కనీసం మాకు వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు. మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు, తాడికొండలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు, చివరి దాకా ఇన్ఛార్జిగా తిప్పారు 5 సంవత్సరాలు. చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు. మరలా సురేష్ గారిని పిలిచారు. ఇప్పుడు మరి ఈ యొక్క తాడికొండ బాగలేదు, మీరు సురేష్ గారు అమ్మ మరి అక్కడ జడ్పీ చైర్మన్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా చేయండి, మీదే సీటు అన్నారు. చివరి దాకా కూడా తిప్పించుకున్నారు. సీటు ఇవ్వకుండా చివరిలో మరలా వేరే వారికి ఇచ్చారు. మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు. ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే, రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన యువకులకు జాబు రావాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మీట్ గ్రీట్ సపోర్ట్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ పలు వార్డులో తెలుగు జన చైతన్య యాత్ర నిర్వహించిన నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.